హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతీయ శిల్పకళా వైభవానికి 200 అడుగుల రుజువు ఇది. భారతీయ కళా జగతికి గొప్ప గోపురం ఇది. అంతు చిక్కని రహస్యాలను ఇముడ్చుకున్న అద్భుత ఆలయం ఇది. నింగిని ముద్దాడుతున్నట్లు కనిపిస్తున్న ఈ చారిత్రాత్మక ఆలయం తమిళనాడులోని తంజావూరులో ఉంది. దీన్ని బృహదీశ్వర ఆలయం అని అంటారు. గిరి శిఖరంలా ఎత్తైన ఈ కట్టడం కళలు ఆధ్యాత్మికతకే కాదు, 1000 ఏళ్ల కిందటి నిర్మాణ నైపుణ్యతకు, సాంస్కృతిక వైభవానికి అద్దం పడుతోంది. ఏళ్లుగా అలాగే చెక్కు చెదరకుండా ఉండటం అపూర్వం. 10వ శతాబ్దంలో ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజరాజ చోళుడు ఈ అద్భుత దేవాలయాన్ని నిర్మించాడు. ఇంత పెద్ద ఆలయ గోపురం ఎత్తు ఎంతో తెలుసా? 216 అడుగులు. ఇంత ఎత్తైన దేవాలయానికి ఎంత లోతు పునాది ఉంటుందోనని ఆలోచిస్తున్నారా? అసలు ఈ గుడికి పునాదే లేదు. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆలయ నిర్మాణంలో రాయి కానీ ఉక్కు కానీ ఎక్కడా వాడలేదంటే నమ్మాల్సిందే. 13 అంతస్తులకు గ్రానైట్ను మాత్రమే వినియోగించారు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే 1,30,000 టన్నుల గ్రానైట్ను ఉపయోగించారు. ఇంకో విచిత్రం ఏమిటంటే చుట్టుపక్కల ఎక్కడా గ్రానైట్ నిక్షేపాలు లేవు. మరి ఎక్కడి నుంచి ఇంత పెద్ద మొత్తంలో గ్రానైట్ తెచ్చారన్నది కూడా మిస్టరీనే. దేవాలయంలోకి అడుగు పెట్టగానే 13 అడుగుల ఎత్తున్న శివలింగం కనిపిస్తుంది. 5 పడగల నాగేంద్రుని నీడన శివలింగ రూపంలో పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. ఆలయంలో అడుగడుగునా కనిపించే అద్భుతాల్లో ఇది ఒకటి. యునెస్కో వారసత్వ సంపదల్లో ఒకటైన ఈ ఆలయంలోనే ఓ భారీ నంది విగ్రహం మనకు కనిపిస్తుంది. మన లేపాక్షి బసవన్న తర్వాత ఎత్తైన నంది ఇదే. ఈ నంది ఎదురుగానే ప్రధాన ఆలయం ఉంటుంది. 20 టన్నుల బరువు, 2 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల పొడవున్న ఈ నంది విగ్రహం ఏకశిలతో నిర్మించారు. ఈ నంది మండపాన్ని చోళరాజుల తర్వాత పరిపాలించిన నాయక రాజులు అందమైన నగిశీలతో చిత్రించి అద్భుత రీతిలో మలిచారు. ఆలయం పై భాగం మహాముఖ మండపాలతో 4 అంతస్తులతో ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం గుడిలోకి వెళ్లే ద్వారాలపై అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి. 80 టన్నుల బరువున్న ఏకశిలా గోపురాన్ని అంత పైకి ఎలా తీసుకువెళ్లారన్నది అంతు చిక్కని రహస్యమే. కొంతమందేమో ఆలయానికి మైళ్ల కొద్దీ దూరం వరకు ఓ ర్యాంపు వేసి అందులోంచి ఏనుగుల సాయంతో గోపురాన్ని దొర్లించుకొచ్చారంట. మరికొందరేమో పైనున్న గోపురం ఏకశిల కాదంటారు. గోపురం నీడ నేల మీద పడదంటారు. కానీ ఇది వాస్తవం కాదు. విశాలమైన ఈ ఆలయానికి చేరడానికి 3 ద్వారాలుంటాయి. మొదటి ద్వారం ప్రవేశ ద్వారం. దీన్ని కేరళాంతకన్ అని అంటారు. రెండో ద్వారం రాజరాజన్ తిరువనల్. మూడో ద్వారం తిరువాన్నుక్కన్ తిరువనల్. గర్భగుడిలో చాలా పెద్ద లింగపీఠము, దాని మీద అతిపెద్ద లింగం ఉన్నాయి. దేశంలో ఇదే అతిపెద్ద లింగం. గుడిలో ఆశ్చర్యపరిచే మరో అంశం ఉంది. అది గుడి చుట్టూ ఉన్న రాతి తోరణాలు. ఈ తోరణాల రంధ్రాలు 6 మిల్లీమీటర్ల కంటే తక్కువ సైజులో వంపులతో ఉన్నాయి. ఆలయ బయటి ద్వారాల పక్కన ఎత్తైన ద్వారపాలకుల విగ్రహాలుంటాయి. గర్భాలయంలో గోడలో దక్షిణ దిక్కున కూర్చున్న శివుడు, పడమటి వైపున నటరాజు, ఉత్తరాన దేవీమూర్తులు ఉన్నారు. అంతేకాకుండా ప్రదక్షిణ మార్గం లోపలి గోడపై కుడ్య స్తంభాలపై వర్ణ చిత్రాలు కనిపిస్తాయి. ఇందులో శివుడు త్రిపురాసురుణ్ణి సంహరించిన గాథను చిత్రీకరించారు. నటరాజును పూజిస్తున్న రాజు, పక్షులు, అందమైన లతలు, నాట్య భంగిమలతో ఉన్న నాట్యకత్తెలు, ఇలాంటి వర్ణ చిత్రాలు ఆశ్చర్యపరిచే రీతిలో ఉన్నాయి. మహానందికి ఉత్తరాన నటరాజ విగ్రహం జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. ప్రధాన ఆలయం బృహదీశ్వర ఆలయానికి ఆగ్నేయంలో వినాయకుడి గుడి, వాయువ్యంలో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉన్నాయి. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. కులమత వర్గ భేదం లేకుండా అందరూ ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ ఆలయంలో సొరంగ మార్గాలు కూడా ఉన్నాయట. కొన్ని సొరంగాల నుంచి వెళితే తంజావూరులోని ఇతర ఆలయాలకు చేరుకుంటామట. మరికొన్ని సొరంగ మార్గాలు మాత్రం మృత్యుముఖంలోకి తీసుకువెళ్తాయట. ఇవి రాజరాజ చోళుడు తగు జాగ్రత్తల కోసం ఏర్పాటు చేసుకున్న సొరంగ మార్గాలు అని కొందరు అంటుంటారు. మరో ఆసక్తికరమైన విషయానికి వద్దాం. 1938లో తొలిసారి భారత్లో 1000 రూపాయల నోటు చలామణిలోకి వచ్చింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం
ఆ నోటు మీద బృహదీశ్వర ఆలయం బొమ్మనే ముద్రించింది. 1946లో ఆ నోటును రద్దు చేశారనుకోండి. బృహదీశ్వర ఆలయం సహస్ర సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఓ ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది. చోళుల తర్వాత తంజావూరు ప్రాభవాన్ని కోల్పోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.